గూడూరు పురపాలక సంఘం పరిధిలోని పలు వార్డులు సమస్యల పరిష్కారానికి ఆమడ దూరంలో ఉన్నాయి. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలోనే పురపాలక అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని 6వ వార్డులో డ్రైనేజీ, వీధి దీపాలు, బోరు నీటి సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని 6వ వార్డు పరిధిలో ఉన్న అరుంధతి వార్డులో సమస్యలు తిష్టవేసి ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉంది. డ్రైనేజీ కాలువలో మురుగు కదలకపోవడంతో దుర్వాసనతో పాటు పలు వ్యాధులు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇటీవల కాలంలో పురపాలక సిబ్బంది డ్రైనేజీ కాలువలను పగలగొట్టారు. ఆ తర్వాత నిర్మించక వదిలేశారు. దీంతో కాలువలపై నడక కష్టంగా మారింది. కాలువల్లోనే మురుగు కదలడం లేదు. అక్కడక్కడ పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఉండడంతో విష సర్పాల బెడద ఉంది. మహాలక్ష్మమ్మ గుడి ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు ఈ పరిస్థితులు నెలకొన్నాయి. వార్డులో వీధి దీపాలు కూడా వెలగడం లేదు. బోరు ఉన్నా ఆ బోర్లో నీరు రావడం లేదు. ఇన్ని సమస్యలున్నా అధికారులు కానీ సిబ్బంది కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇదే విషయమై పలువురు శివాబీ న్యూస్ తో మాట్లాడుతూ చాలా కాలం నుండి డ్రైనేజీ సమస్య ఉందన్నారు. పురపాలక సిబ్బంది కాలువలను పగలగొట్టారే కానీ ఆ తర్వాత నిర్మించలేదని తెలిపారు. దీంతో మురుగునీరు కాలువల గుండా పోవడం లేదని అవస్థలు పడుతున్నామని తెలిపారు. వీధి దీపాలు వేయాలని, బోరు మరమ్మతులు చేయించాలని వారు కోరారు. కరెంట్ రాట్ల కాలువలు తీయట్లే 6వ వార్డు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరైనా వస్తే ఓట్ల కోసం వస్తున్నారే కానీ ఇక్కడ పట్టించుకోవట్లే. ఏదైనా అడిగితే పెద్ద అధికారులు వస్తున్నారు పోతున్నారు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళ. మేము చిన్న చిన్న బెడ్లు, కరెంటు అసలు పూర్తిగా డౌను. కాలువలు వచ్చి అడిగితే కూడా మాకు సమాధానం రెస్పాన్స్ చేయటంలే. వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, అసలే రావటంలే. డంపింగ్ బండ్లు అసలు రావట్లే, చెత్త బండ్లు రావట్లే. ఈ చిన్న చిన్న బిడ్డలు కూలి చేసుకునేవాళ్ళు, నాలు చేసుకునేవాళ్ళు చాలా ఇబ్బందిగా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ ఏదన్నా సహాయం చేసి ఇట్లా ఇప్పుడుండే వాతావరణంలో ఈ కరోనా ఒకటి కూడా వస్తుంది. చిన్న చిన్న బిడ్డలు ఉండేది, వాళ్ళ పరిస్థితులు బాగలేవు, కూలి చేసుకుందే డొక్కాడదు. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళు అధికారులు ఎవరైనా దయచేసి దీనికి సహాయం చేయాలని దైవంగా కోరుకుంటున్నాము. ఎవరు వచ్చినా దీన్ని పట్టించుకునే నాదులు లేరు. కరెంటు అసలు పొద్దుపోతే అసలు తక్కువ. చిన్న చిన్న బిడ్డలు సాయంత్రం దాకా పని చేసుకొని పొద్దుపోయి వస్తారు బిడ్డల కాడికి. ఆ బిడ్డలకి ఏదైనా ఆర్థిక పరిస్థితులు, ఆ కాలంలో వాళ్ళని వీగులు వచ్చి ఆర్థిక పరిస్థితి, కరోనా వచ్చి జరువులు, దగ్గులు అనేవి ఏదోలు వస్తున్నాయి. పట్టించుకునే మేము పనులకి వెళ్ళి ఇంటికి వచ్చే లోపల మేము గోడ కట్టుకున్నాము. గోడ మొత్తం పగలగొట్టి మా రోడ్డు అంతా పగలగొట్టేసి మాకు ఇంట్లో దోవలేకుండా చేసేసారు. ఎమ్మెల్యే సార్ కాడికి వెళ్ళాము, మాట్లాడాము. మా ముందు సార్ అందరూ ఫోన్ చేశారు. మరుసటి రోజు వచ్చి అందరూ ఇక్కడ చెత్త అంతా క్లీన్ చేశారే కానీ మా గోడ కట్టించాము, మాట ఇచ్చారు. మా గోడ కట్టలేదు. మేము డబ్బులు ఉండే వాళ్ళం కాదు, మేము కట్టించుకోలేము. ఆ సార్ అన్నా ఓకే వచ్చి మా గోడ చూసి మాకు కట్టిస్తారా లేదా ఇలాగే వదిలేస్తారా? మాకు ఎవరికి ఏం చేస్తే మేము ఎవరు లేని టైంలో మా పర్మిషన్ లేకుండా మా గోడ ఎందుకు టచ్ చేస్తారు, మా గోడ ఎందుకు పాలు నొక్కుతారు? ఇక్కడ ఏముంది, మా కాలం మీద మేము ఇల్లులు కట్టుకోలేదు, రూములు కట్టుకోలేదు. మేము మున్సిపాలిటీ వాళ్ళకి క్లీన్గా వదిలేసాము కాలువలకి. ఎందుకు మా గోడలు పాల్గొట్టారు? కాలువలు రాయి తీస్తే క్లీన్ చేసుకోవచ్చు, అంతటి దానికి పాల్గొట్టాల్సిన అవసరం లేదు. మా పిల్లకాయలు 10 మంది ఉన్నారు ఇంట్లో. 10 మంది పిల్లకాయలు మేము ఇంటికి వస్తే దావాలని చేస్తే ఆ పిల్లకాయలు కాలువలు పడితే ఏంది? మేమంతా నీట్గా పెట్టుకున్నాం కదా, మా గోడ ఎందుకు బాల్గొట్టారు, మా కాలువలు ఎందుకు బాల్గొట్టేశారు? 6వ వార్డుకి వెళ్తే ఒక్క రావటంలే, కాలువలు తీయటంలే, చెత్త పొగలు రావటంలే. వాన వస్తే రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. పురుగులు, దోమలు, పసిబిడ్డలు తిరిగేది అయిపోయా. మా ఇంటి ముసలి తిరిగేది అయిపోతాయి. ఏ రాయ తట్టుకొని ఏ కాలువలో పడితే ఏమన్నా సార్ చెప్పు. మీరు వచ్చి బాగు చేసి చూసి తర్వాత మీరు ఏమైనా చేయండి.